అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగములో మొదటి శ్లోకం చదువుకుంటున్నాం. ఒకసారి దీని సందర్భం గుర్తు చేసుకుందాం. మనం మొదటి అధ్యాయమున గీతోపదేశ పూర్వరంగముగా వర్ణించుచు సంజయుడు ఉభయ సేనలలో గల మహారథులను వారి శంఖధ్వనులను వర్ణించెను. రెండు సేనల మధ్యలో తన రథమును నిల్పమని శ్రీకృష్ణుని అర్జునుడు అడుగుటయు, పిమ్మట ఉభయ సేనలలో చేరి ఉన్న స్వజన సముదాయమును చూచి శోకమోహితుడై అతడు యుద్ధము నుండి నివృత్తుడగుటయు మొదలగు విషయములను తెలిపి సంజయుడు ఆ ప్రథమ అధ్యాయమును ముగించెను. ఇట్టి స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన విషయమును అతడు అర్జునుని యుద్ధ సన్నధునిగా చేసిన రీతిని వివరించుటకై సంజయుడు అర్జునుని విషాద స్థితిని వర్ణించుచు 2వ అధ్యాయమును ప్రారంభించెను. శ్లోకం చదువుకుందాం. సంజయోవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. దీని అర్థం తెలుసుకుందాం మనం. సంజయుడు ఇలా పలికెను: ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువుల నిండి ఉండెను. అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఇక్కడ తం అను పదము ఎవరిని తెలుపును. దానితో పాటు తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం అను 3 విశేషణములను ప్రయోగించటలోని అంతర్యమేమి? మొదటి అధ్యాయం అంతయును అర్జునుడు శోకమగ్నుడై రథముపై చతికిలపడిన విషయమును వర్ణింపబడెను. ఇచట తం అను పదము ఆ అర్జునునే సూచించును. దానితో పాటు ఉపర్యుక్త విశేషణములను ఉపయోగించుట ద్వారా అతని స్థితిని వర్ణించుట జరిగినది. అర్జునుడు బంధుమిత్రుల ఎడల గల